మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్వర్గీయ సాయి బాలాజీ గారి పేరుతో వారి తండ్రి గారు అయిన మోహన్ రెడ్డి గారు 6 లక్షల విలువయ్యే అనస్థీషియా మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ఈ ఆసుపత్రి నిర్మాణం అయిన తర్వాత ఇంత గొప్ప మొత్తంలో డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదట మనము మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మరి ఆయన ఉద్దేశము, ఆయన కుమారుడు స్వర్గీయ బాలాజీ రెడ్డి గారు అనుకోని కారణాల వల్ల కొంత జబ్బు గురి కావడము, ఆయన ఆర్థిక పరిస్థితి బాగా ఉండబడినప్పటికీ కూడా మంచి చికిత్సలు చేయించాడు. హైదరాబాదు అన్ని చోట్ల ఏ డాక్టర్ దగ్గరికి పోమంటే ఆ డాక్టర్ దగ్గరికి పోయి బాగా చికిత్సలు చేయించినాడు. ఎందుకంటే ఆయనకు ఉండబడిన కొడుకు పెద్దవాడు కాబట్టి, తర్వాత మనమందరం కోరుకునేట్టుగానే మన కొడుకులు కూతురు అందరూ బాగుండాలని మనం కోరుకునేట్టుగానే ఆయన కూడా కొడుకుడు బతికించుకోవాలని చాలా కష్టపడ్డాడు. కష్టపడినప్పటికీ కూడా దేవుడు చిన్న చూపు చూసినాడు. చిన్న చూపు చూసిన కారణంగా ఆయన మనసులో నేనేదో కొంచెం డబ్బు ఉండబడి ఇన్ని రకాల చికిత్సలు చేయించుకోగలిగినాను, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగినారు. నాకంటే పేదవారుగా ఉండబడిన వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చికిత్సలు చేయించుకోలేరు పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైనా కూడా నాకు కొడుకు జ్ఞాపకార్థంగా 4 మంచి పనులు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే మన మత్తు యంత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆయనకు మనం అందరము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పొద్దుటూరు పెద్ద పట్టణం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇంత హయ్యెస్ట్ మొత్తంలో ఇచ్చిన దాత మోహన్ రెడ్డి గారు. ఆ మోహన్ రెడ్డి గారిని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన భవిష్యత్తులో కొడుకు సంబంధించి జ్ఞాపకార్థం చేయాలని మంచి పనులలో ఈరోజు ఈ మత్తు మిషన్ 6 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒక అంబులెన్స్ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ అంబులెన్స్ సుమారు 15 లక్షల రూపాయలు ఖరీదైన అంబులెన్స్ను ఆయన దీనికి ఆసుపత్రికి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇంకా చాలామంది మన దగ్గర డబ్బులు ఉండాలని చాలామంది ఉంటుంటాం, కానీ దేవుడు ఆయనకు మంచి మనసునిచ్చి రోగులకు అందరికీ కూడా ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకు కర్నూలు కానీ కడప కానీ పోవాలంటే సరైన అంబులెన్స్ లేదు. అందుకే ప్రభుత్వం దగ్గర ఒక అంబులెన్స్ ఉంటే మరి ప్రభుత్వం అవసరాలు ఈ డాక్టర్లే మనం కడపకు పోండి, కర్నూలు పోండి అని సలహా ఇచ్చి బయటికి పంపించేటప్పుడు వాళ్ళు కొంతమంది పేద రోగులు ఇబ్బంది పడుతుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో మేము డాక్టర్లతో చెప్తుంటారు, మేము పోలేం సార్, అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేని అని వాళ్ళతో చెప్తుంటారు. అటువంటి వాళ్లకు ఉపయోగించుకునే దానికోసం మరి మోహన్ రెడ్డి గారు అంతా 16 లక్షల రూపాయలు అంబులెన్స్ వేయడం చాలా గొప్ప విషయం. దండిగా డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు, మోహన్ రెడ్డి కంటే డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. కానీ దేవుడు మోహన్ రెడ్డికి నీకున్న డబ్బులో 4 మంచి పనులు చేయమని చెప్పి ఆయనకు మనసులో దేవుడు చెప్పిన దాని మీదట, ఆయనకు మనసులో కలిగిన దాని మీదట ఈయన ఈ డొనేషన్లు ఈరోజు 6 లక్షల రూపాయల మత్తు మిషను, ఒక 15-16 లక్షల రూపాయల అంబులెన్స్ను ఈ ఆసుపత్రికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఎత్తున ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనస్ఫూర్తిగా మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ, ఆయన కూడా ఒక హాస్పిటల్లో ఒక సభ్యునిగా సమావేశాలు జరిగే సందర్భంగా ఆయనను కూడా ప్రత్యేక ఆహ్వానితుగా ఈ ఆసుపత్రికి కలెక్టర్ గారికి చెప్పి
ఒక సభ్యునిగా మాలో ఏర్పాటు చేసుకుంటాం. ఆయన రేపు సమావేశం ఉంది, ఆ సమావేశానికి మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఇటువంటి మంచి పనులు చేసే వాళ్ళను మనం గౌరవించి వాళ్ళందరూ కూడా ఇంకొకరు మోహన్ రెడ్డి గారు ఇచ్చినలాగా దాతృత్వ గుణాన్ని దేవుడు అందరికీ కలిగించాలని, ఇంత మంచి పని చేసిన మోహన్ రెడ్డి గారిని ఆయన జీవితకాలము సుఖ సంతోషాలతో జరగాలని, ఆయన కుటుంబ సభ్యులు వారందరూ కూడా బాగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకొని ఆయన ఉండే జీవితకాలము బాగా జరిగిపోవాలి సంతోషంగానని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఇద్దరము చాలా క్లోజ్గా ఒక అన్నదమ్ముల మాదిరి చాలా స్నేహితులుగా వచ్చాం. కానీ గత 2-3 నెలల కిందట ఆయన కుమారుడు అకస్మాత్తుగా చనిపోవడం మాకందరికీ చాలా బాధ కలిగించింది. ఎంత మంచోడంటే మోహన్ రెడ్డి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరందరూ చూస్తున్నారు. పోయిన కొడుకుని తేలేం, కానీ ఆయన మృతికి జ్ఞాపకార్థకంగా కొన్ని చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవడం మన అందరికీ సంతోషదగ్గమైన విషయం. 10 మందికి ఉపయోగపడేది, ఆరోగ్య రీత్యా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో దేవుడు అతనికి మోహన్ రెడ్డి గారికి ఆయుష ఆరోగ్యాలను ప్రసాదించి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయనకు మేము కూడా అండదండాలు ఉంటాము. తప్పకుండా ఆయనకి అనుకుండి మేము ఒక అండగా నిలబడి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన పెద్ద ఆయన వరదరారెడ్డి గారికి కూడా ఆయనకు కూడా అభినందనలు చెప్తూ, మోహన్ రెడ్డికి కావాల్సిన బంధువులు, పార్ట్నర్స్, స్నేహితులను అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సుమారు 6 లక్షల రూపాయలతో అనస్థీషియా మిషన్ ప్రారంభోత్సవానికి చేసిన గౌరవ శాసనసభ్యులు వరదరారెడ్డి గారు, మన సురేష్ నాయుడు గారు, తర్వాత ఆసుపత్రి కమిటీ అడ్వైజరీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమం వచ్చేసి డాక్టర్లు, తదితర స్నేహితులు, ముఖ్యంగా మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం జరుపుకుంటున్నాను. మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు కుమారుడు సాయి బాలాజీ రెడ్డి గారు నాకైతే 3 సంవత్సరాల నుంచి పరిచయము. మా ఇంటి పక్కనే ఉన్నాడు. ఆయన చాలా ఒబీడియంట్, సాఫ్ట్, చాలా గౌరవం కలిసిన పిల్లక. అటువంటి గౌరవం గల పిల్లగా నేను చూడలేలా. చాలా ఒబీడియంట్గా అంకుల్ ఎప్పుడు చాలా ప్రేమగా మాట్లాడేవాడు. మరి రాత్రి పలుకులా తెల్లవారులుగా చనిపోయినాడని డెడ్ బాడీ తెచ్చారు. మాకైతే పెద్ద ఆశ్చర్యం. ఏంది చాలా కుటుంబ సభ్యులు మేమంతా చాలా దుఃఖంలో మునిగిపోయినాం. ఆయన చనిపోయినాడంటే ఆ వార్త తెలిసి అసలు తేరుకోలేకపోయినాం. మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రస్తుతం బెంగళూరు వెళ్ళాడు, వెంటబడి తిరిగి వచ్చినాడు. ఆయన బాధల వల్ల తీద్దాం. ఆయన చాలా బాధపడుతూ ఒక్కడే కొడుకు, ఆస్తి బాగున్నది, కుమార్తె ఉన్నది, చాలా బాధపడ్డాడు. మరి అటువంటి మరణం నేనైతే ఎప్పుడు చూడలే, ఎవరిని చూడలే. సడన్గా సాయంత్రం మాట వెళ్ళాము. రాత్రి ఎప్పుడు వచ్చిందో తెల్లవారులకు డెడ్ బాడీ పద్దలే తీసుకొచ్చారు ఇంటికి. చాలా ఆశ్చర్యం వేసేది. మరి ఆ కుటుంబం ఆ సాయి లేని లోటు తీర్చేదానికి ఎవరేం చేయలేము. ఆయన మృతికి జ్ఞాపకార్థంగా ఈరోజు ఆసుపత్రిలో 6 లక్షల రూపాయలతో ఇది అనస్థీషియా మిషన్ ఏర్పాటు చేసేందుకు ఆయనకు అభినందిస్తూ, పెద్దాయన గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఆయనలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని నేను మరీ ఆయన కోరుకుంటూ, ఆ భగవంతుడు అన్ని విధాలా ఆయన సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క మోహన్ రెడ్డి గారు డొనేట్ చేసినటువంటి 6 lakhs రూపీస్ అయినటువంటి అనస్థీషియా వర్క్ స్టేషన్ అంటారనమాట. అది ఇంతవరకు మనకు హాస్పిటల్లో లేదు. వాయిస్తో రన్ చేసే వాళ్ళం సర్జరీస్ అన్ని. సో తక్కువ టైమింగ్స్ అది ఇవ్వడం జరుగుతూ ఉండింది. ఇప్పుడు ఈ వర్క్ స్టేషన్ వల్ల ఏమవుతుందంటే మొత్తం ఒక 7 members 8 సర్జరీ జరిగే అవకాశం ఉంది రోజుకి. అదేవిధంగా ఎక్కువసేపు 1.5 hour దాకా మత్తు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సడన్గా ఏమైనా బ్యాడ్ అయినా, పేషెంట్ ఏమైనా అపస్మారక స్థితిలో వెళ్ళినా రివైవ్ చేయడానికి దాంట్లో వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఆ మిషన్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అందువల్ల ఈ మిషన్ ఇచ్చేందుకు మాకు మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అంబులెన్స్ కూడా ఇస్తున్నారు త్వరలో 15 లక్షల రూపాయలతో. అది కూడా ఇస్తున్నందుకు మాకు హాస్పిటల్ తరపున అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పెద్దలు చెప్పినట్టు నా కొడుకు జరిగిన ఇబ్బంది 3 జరగకూడదనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఇది
చేశాను. మిషన్తో పాటు ఒక నెల లోపల ఒక అంబులెన్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తాను. ప్లస్ ఆ డ్రైవర్ జీతం కూడా నేనే ఇస్తాను. నెల ఆ డ్రైవర్ జీతం కూడా నేనే. పెద్దలు ఎమ్మెల్యే గారికి, సురేష్ అన్న గారికి, దాత మోహన్ రెడ్డి అన్న. మోహన్ రెడ్డి అన్న నాకు చాలా కాలం నుంచి పరిచయం. కాకపోతే కుటుంబ సభ్యుని కంటే ఎక్కువగా నాతో ప్రతి విషయం షేర్ చేసుకునేవాడు. ఈ రోజుకు గత 6-7 సంవత్సరాల నుంచి పొద్దుటూరుకు వస్తే నా దగ్గరికి రాకుండా మాట్లాడకుండా పోయే పరిస్థితి లేదు. అటువంటిది ఆయన ఊర్లో లేని రోజు ఒక రాత్రి ఆయనకు దేవుడు ఎందుకో చిన్న చూపు చూసి ఆయనకుండే పెద్ద బలాన్ని దేవుడు భగవంతుడు ఆయనకు అన్యాయం చేసినాడు. పాపం దానివల్ల నా దగ్గరకు వచ్చి, అన్న మా భార్య పొద్దుటూరులోనే మేము ఉన్నాము, పొద్దుటూరులోనే మేము ఈ స్టేజ్కి వచ్చినాము, పొద్దుటూరుకి ఏదో ఒకటి చేయాలన్నా అని ఆయన స్నేహితులు భాస్కర్ రెడ్డి మా పార్ట్నర్ కానీ ఆయనకు మంచి స్నేహితం ఉంది పొద్దుటూరులో. అసలు ఆయనది ఈ ఊరు కాకపోయినా వాళ్ళ కొడుకు చనిపోయిన రోజు వచ్చిన జనాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అదే అన్నకి ఇంతమంది స్నేహితులు ఉన్నారా అని. అటువంటిప్పుడు నన్ను ఒక చిన్న ఆలోచన చేయన్నా, ఏదన్నా కావాలంటే నేను చేస్తాను అన్నాడు. హాస్పిటల్ వరకు, ఎందుకంటే తన కొడుకు డబ్బుని జరిగిన అన్యాయము ఏ పేదవాడికి జరగకూడదు అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఈ అనస్థీసియా వర్కింగ్ స్టేషన్ కానీ, అంబులెన్స్ కానీ, ఇంకా ఏదన్నా ఉపయోగపడేది మంచి కార్యక్రమం 10 కాలాల పాటు నిలబడేది, ఇంకా 10 లక్షలు కానీ 50 లక్షల వరకైనా నేను చేస్తానన్నా. నేను హాస్పిటల్కే చేయాలనుకున్నా. పేదవానికి ప్రతి ఒక్కరికి ఈ జబ్బుకి ట్రీట్మెంట్ లేదనకుండా చెప్పున్నా. అది పొద్దుటూరు వరకు నేను ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. ఆ డ్రైవర్ జీతం కూడా వద్దున్నా. మేమేదో డ్రైవర్ను అలాట్ చేసుకోవాలంటే వద్దు, ఇంతలో కానీ జీతం నేనే ఇస్తా, అతను PF కడతా. ప్రతి ఒక్కటి ఆ అంబులెన్స్ ఉన్నన్ని రోజులు జీవితకాలం నేను ఏర్పాటు చేస్తాను కంపెనీ తరఫున. భాస్కర్ రెడ్డి అన్న, మోహన్ రెడ్డి అన్న నా దగ్గరకు వచ్చి నిన్న చెప్పడం జరిగింది. మేము ఆల్మోస్ట్ ఆర్డర్ ఇచ్చినాము. ఒక నెల లోపల ఫోర్స్ వెహికల్ అన్ని అంగులతో ఇప్పుడుండే అప్డేట్ ప్రకారము కొత్త మోడల్ను తొందరలో తేబోతున్నాం. కాకపోతే ఆయనకు జరిగిన అన్యాయాన్ని మనం తీర్చలేము, కానీ ఆయన ఇక్కడైనా ఆ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారిని మోహన్ రెడ్డికి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి MD పీడియాట్రిక్, DM న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.